కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన పథకాల్ని చూసి ఓర్వలేక వైసీపీ మహిళలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విశాఖ తెలుగు మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేసేందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది అన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రంలో జాతీయ జెండాను కూడా ఎగురువేలేని నేత రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిని చెప్పుకోవడం దౌర్భాగ్యం అంటున్న అనంతలక్ష్మితో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఇటీవలే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 పథకంలో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని అయితే ప్రవేశపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీలో మహిళలకైతే శుభవార్త అందించింది. 5 రకాల సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ అయితే వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యాఖ్యలపైన పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళలంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. నేపథ్యంలో మనతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు నమస్తే. చెప్పండి, ఏంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 హామీలన్నీ నెరవేరుస్తున్నప్పటికీ కూడా ఇటు వైసీపీకి సంబంధించినటువంటి మహిళలంతా కూడా దీనిపైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? కుస్తతో వరూది కళ్యాణి గారు, మీరు కూడా ఒక మహిళే, సాధారణ మహిళగా ఉంటారో లేకపోతే ఎమ్మెల్సీగా వస్తారో లేకపోతే రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలుగా వస్తారో మీ ఇష్టం. మీరు కూడా ఒక మహిళే కాబట్టి, మీరు కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక మహిళగా ఉన్నారు కాబట్టి మీరు ఒక్కసారి స్త్రీ శక్తి పథకం ఉపయోగించుకొని ఒక్కసారి కారు పక్కన పెట్టి, ఎందుకంటే నేను కూడా ఈరోజు బస్ ప్రయాణం చేసే నేను కూడా గుర్తింపు కార్డు ఏమీ పట్టుకురాలేదు. కారు ఉంది కదా అనే హడావడిలోని రోడ్డు మీద ఎందుకో నాకు ఆలోచన వచ్చింది. అసలు నిన్న వరూది కళ్యాణి గారు అన్ని మాటలు మాట్లాడారు కదా, కారు అక్కడ పక్కన పెట్టేసి నేను ఓన్లీ ఒక ఫోన్ పట్టుకొని మాత్రమే నేను బస్సు ఎక్కేశాను. అంటే గాబరాలో. కానీ నా ఫోన్లో ఆధార్ కార్డు చూపించిన వెంటనే కండక్టర్ గారు వెంటనే నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన గుర్తింపు కార్డు లేదా అని అడిగారు. లేదు సార్ అని చెప్పాను. అయితే సరేనండి అని చెప్పేసి మీరు ఎక్కడ దిగాలని అన్నారు. పలానా చోట దిగాలని చెప్పాను. హ్యాపీగా ప్రీ బస్ ప్రయాణం ఉపయోగించుకున్నాను. ఆ పథకం తాలూకా అర్థం ఏంటి, ఆ పథకాన్ని అనుభవించిన వ్యక్తుల్ని అడిగి తెలుసుకొని ఈరోజు 30 గంటలు అయితే 30 గంటల్లోనే 12 లక్షల మంది మహిళలు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారంటే అది మహిళలకి ఇచ్చే గౌరవం, గుర్తింపు. ఆ గౌరవాన్ని గుర్తింపు పొందిన మహిళలందరూ ఆనందంగా ఉంటే నువ్వు పథకాన్ని ఆస్వాదించలేదు, పథకం తాలూకా వివరాలు తెలుసుకోలేదు, 5 బస్సుల్లో ప్రయాణం చేయలేని నువ్వు అలా మాట్లాడడం మహిళకే అవమానకరం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒక మహిళే అయితే గనక మహిళగా ఒక్కసారి ప్రయాణం చేసి మాట్లాడాలి తప్పితే నోరుంది కదా ఎలా పడితే అలా మాట్లాడొచ్చు కదా అనే ఆ నోటికే ఆ మహిళ తాళం వేసి మీకు 11 సీట్లు పరిమితం చేసిందని మర్చిపోయి ఈరోజు మహిళ అని కూడా మర్చిపోయి మీరు మాట్లాడుతున్నారు. అంతేగాని మేడం గారు, సీఎం అంటే చీప్ మోసం అంటూ కూడా ఆవిడ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది పాత్రికేయ సమావేశంలో. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ విధంగా ఆమె వ్యాఖ్యానించడం పట్ల ఎందుకు, అసలు కారణం ఏంటంటే? సీఎం అంటే ఛాలెంజింగ్ మిషన్ అని చంద్రబాబు నాయుడు గారు నిరూపించారండి. ఏదైనా ఛాలెంజ్గా తీసుకుంటే ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసి పెట్టుబడులు లేక అభివృద్ధి లేక కుంటి పడిపోయిన పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 విజన్గా చూపించాలని ఛాలెంజ్ తీసుకున్నారు. విజన్ 2047 అని తీసుకున్నారు కాబట్టే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, అభివృద్ధి పదంగా నడుస్తున్నాయి. గొంతల్నే కోల్చలేనటువంటి వాడు చీప్ ట్రిక్స్ ప్లే చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, వాళ్ళని మీరనే వర్డ్ వాళ్ళకి యూజ్ చేయండి. జగన్మోహన్ రెడ్డికి యూజ్ అవుద్దేమో మీరు అన్న వర్డ్ పదం. అంతేగాని ఏదైతే విజన్తో ముందుకెళ్తున్నారో దాన్ని మనం మీరన్న వర్డ్స్ యూజ్ అవ్వేమో అని మహిళలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఓటేసి గెలిపించారు కాబట్టే మనకు అక్కడ అర్థమవుతుంది. జాతీయ జెండాకు సంబంధించి మీరు వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు, జెండా ఎగరేయలేదు, దీన్ని ఎట్లా చూసుకో? రాష్ట్రంలో నిజంగా దేశంలోనే అత్యున్నత గౌరవమైన జాతి, మత, కుల, వర్ణ వివేక్షాలు లేనిదే జాతీయ జెండా ఎగరవేయడం అండి. పుట్టిన పిల్లాడితో సహా 50, 60, 80 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చిన ముసలోడితో సహా మన దేశభక్తిని చాటి చెప్పే జెండాను ఎగరవేయడం అండి. అదే అండి భారతదేశం యొక్క గొప్పతనం, గౌరవం, చాటింపు, గుర్తింపు. అది మనకుంటే చాలండి. భారతదేశంలో పుట్టినటువంటి బిడ్డగా ఆ గౌరవం ఉంటే చాలనుకొని బ్రతుకుతూ ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరవేస్తాం ఎవరైనా. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మాజీ సీఎంగా
5 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తిగా జెండా ఎగరేసావా నేను అడుగుతున్నాను. వరుద్ కళ్యాణ్ గారి ముందు ఏ దేశంలో పుట్టాడు జగన్మోహన్ రెడ్డి, అది మహిళగా నువ్వు వెళ్ళి నిలది అడుగు. అప్పుడు ఈ భారతదేశ ఔన్నత్య గురించి మాట్లాడితే మహిళ గురించి మాట్లాడినట్టే. ఎందుకంటే భారతదేశ ఔన్నత్యమే మహిళ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆ మహిళకు అవమానం జరిగినట్టే. జాతీయ జెండా ఎప్పుడైతే నీ నాయకుడు ఎగరవేయలేదో అప్పుడే ఆడదాని మీద కూడా గౌరవం లేనట్టుగా భావించమ్మా, ఒకసారి చెప్పమ్మా. అందుకే జాతీయ జెండాని ఎగరవేయని నాయకుడి యొక్క మోసాన్ని తెలుసుకొని మోసపూరిత వ్యాఖ్యలు, మోసపూరిత ఫలాలు ఇచ్చి మోసపోయి తిరిగి మీరు ఇంటికి చేరారు. రైట్. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే వరుద్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా తిప్పికొడతామంటూ టీడీపీకి నాయకురాలు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే జాతీయ జెండా ఎగరవేయలేనటువంటి నేత ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహిళలకు సంబంధించి టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కూటమి ప్రభుత్వం సారథ్యంలో స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో కావాలంటే ఆ ఉచిత బస్సు పథకం ఆ వరుద్ కళ్యాణ్కి కూడా వర్తిస్తుందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో చందు, ప్రైమ్9 విశాఖ నుండి.